హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నరేష్ మోని తెలుగు యూట్యూబ్ ఛానల్. ఏంటి నరేష్ లేడు మోనికా కనిపిస్తుంది అంటున్నారా? అయితే ఈరోజు నేను వీడియో చేయడానికి కారణం ఒకటైతే ఒక స్పెషల్ కారణం ఉందన్నమాట. హస్బెండ్ కోసం ఫస్ట్ టైం నేనైతే కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. యూట్యూబ్లో చూసి ట్రై చేస్తున్నాను. నాకు ఎలా వచ్చిందో, నా కేక్ వచ్చిందా రాలేదా, మేము దాన్ని కట్ చేసామా లేదా, కేక్గానే వచ్చిందా, వేరే ఏమన్నా వచ్చిందా చూడాలనుకుంటే ఈ ఫుల్ వ్లాగ్ వచ్చేసి చూసేసేయండి. వైట్ ఫారెస్ట్ కేక్ చేస్తున్నాను అనమాట. అయితే మరి కేక్ ఎలా చేశాను, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేసి నాకు వచ్చింది చేశాను. ప్రిపరేషన్ అంతా చూపిస్తాను, నాతో పాటు మీరు కూడా చూసేసేయండి. మనకి అంటే కేక్ ప్రిపేర్ చేయడానికి కొన్ని సింపుల్ నార్మల్ ఐటమ్స్ అయినా కావాలి. అవి నేను అమెజాన్లో అయితే తీసుకున్నాను. అవి ఏమేమి తీసుకున్నా కూడా మీకు చూపిస్తాను ఈ వీడియోలో. ఇది ఇలా వచ్చింది నాకు అమెజాన్లో. దీనిలో ఏమేమి ఐటమ్స్ వచ్చినాయో చూద్దాం. ఇవి నాజిల్ టిప్స్ మన డిజైన్ వేసుకోనికి. ఇది కూడా వచ్చింది. ఇందులో సిలికాన్ అనుకుంటా, ఇది సిలికాన్ కాదు, రీయూజబుల్ ఇది మాత్రము. నెక్స్ట్ ఇవి కవర్స్, మనం డిజైన్ వేసుకునే కవర్స్ ఉంటాయి కదా, ఇవి ఒక 5 వచ్చినాయి. నెక్స్ట్ ఇవి కేక్ ఫినిషింగ్ కోసం ఇవి యూజ్ చేస్తారు. నాకు కూడా తెలియదు, వీడియోస్లో చూస్తే తెలిసింది. ఫినిషింగ్కి ఇవి ఒక 4 వచ్చాయి. నెక్స్ట్ ఇది కూడా కేక్ ఫినిషింగ్ కోసమే. ఇలా ఉంటుంది కదా కేక్, ఇక్కడంతా స్మూత్గా రానికి ఇది ఒకటి వచ్చింది. నెక్స్ట్ బ్రష్ స్పాచ్లా కూడా వచ్చింది, అది పక్కన ఉంది, తర్వాత చూపిస్తాను మీకు. నెక్స్ట్ ఇవన్నీ మెజరింగ్ కప్స్, ఇన్నిగానో వచ్చినాయి చూడండి. మెజరింగ్ కప్స్ సైజ్ వారుగా వచ్చాయి మెజరింగ్ కప్స్. దగ్గర ఒక 10 వచ్చాయి మెజరింగ్ కప్స్ మాత్రం. ఇది ఇక్కడ మనకి రాసింది ఎంత మెజర్, ఇవంతా ఎంతని. వీటిని చూసుకొని మనం మెజర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలాగ 3 నైఫ్స్ వచ్చినాయి. ఇది దేనికో నాదైతే తెలియదు. ఇది మాత్రం కేక్ ఇలా అంటారు కదా, దానికి అనుకుంటా. ఇది కూడా దానికే అనుకుంటా. నెక్స్ట్ ఇది వచ్చింది, మనం టర్న్ చేసుకుంటాం కదా, ఇది దానికి ఒక కార్డ్బోర్డ్ ఇచ్చిండు కేక్ పెట్టుకోనికి. ఇది ఒక కార్డ్బోర్డ్ ఇచ్చిండు, అంతే. ఇవన్నీ ఐటమ్స్ నాకు అమెజాన్లో 499 రూపీస్కి వచ్చాయి. అయితే ఇప్పుడు నేను మీకు ఫస్ట్ క్రీమ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు. నేను ఇది తీసుకున్నాను, విప్పింగ్ క్రీమ్ పౌడర్ తీసుకున్నాను. నాకు విప్పింగ్ క్రీమ్ దొరకలేదు. ఒకవేళ దొరికినా కూడా నా దగ్గర బీటర్ అయితే లేదు, నేను విస్కర్తోనే విస్క్ చేసుకోవాలా. ఇది కూడా అమెజాన్లోనే తీసుకున్నాను నేను, విప్పింగ్ క్రీమ్ పౌడర్. అయితే ఈ పౌడర్ వచ్చేసి నాకు ఇది మొత్తం 2 కప్స్ పైన వచ్చింది. ఇది 2 కప్స్ వచ్చింది నాకు. ఈ 2 కప్స్ వేసుకొని నేను జస్ట్ చిల్లుడ్ మిల్క్, ఇవైతే అంటే మనం వేడి చేసి అవి చల్లారినాక ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూల్గా ఉన్నప్పుడు వాడుకోవాలి. అది వాడిన మిల్క్ నేను ఆల్రెడీ కొంచెం మిక్స్ చేసి, అది మెల్ట్ అవుతుందని, అసలే వేడిగా ఉంది ఇక్కడ, మెల్ట్ అవుతుందని అది కొంచెం జస్ట్ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టాను. ఫస్ట్ మనం మిక్స్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ తీసి విస్కర్తో మిక్స్ చేసుకోవాలా. పాలు కొంచెం పోసుకుంటాం, లేకుంటే పాలు ఒకటేసారి ఎక్కువ పోసేస్తే మనకి లూజ్ అయిపోతుంది, మళ్ళీ మనం ఏం చేయలేము. అసలే దీంట్లో స్వీట్నెస్ ఉంటుంది, మళ్ళీ మనం షుగర్ కూడా ఏమేమి వేయని అవసరం లేదు. ఇట్లా బీటర్ లేని వాళ్ళు విస్కర్తో చేసేటప్పుడు ఒక 10 మినిట్స్ 5 మినిట్స్కి ఒకసారి అలాగా ఫ్రిడ్జ్లో పెట్టి విస్క్ చేసుకోవాలి. పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చింది. కింద మనము ఐస్ క్యూబ్స్ పెట్టైనా చేసుకోవచ్చు, వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చాలా వేడిగా ఉంది కాబట్టి నేను అది వచ్చిన తర్వాత మళ్ళీ మెల్ట్ అయిపోతుంది. అందుకే నేను 8 కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను. అంటే నేను రేపు కేక్ చేయంగా నేను ముందు రోజే చేసి పెట్టుకున్నా. ఇది
ముందే చేసి పెట్టుకొని అంటే బిగినర్స్ ముందే చేసి పెట్టుకుంటే మనకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. గాలి పోకుండా పెట్టుకోవాలి మనం. క్రీమ్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే ఇప్పుడు ఫస్ట్ మనం స్టార్టింగ్ ఏం చేయాలంటే డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలన్నమాట. ఫస్ట్ మైదా, నేను ఆ కప్తో మైదా తీసుకున్నది, అది వచ్చేసి 1/3 కప్ అనమాట. అది ఆ కప్తో నేను మైదా తీసుకున్నాను. మనం ఏ కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్తో షుగర్ పౌడర్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ షుగర్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు మైదా జల్లించుకుందాం మనము. నెక్స్ట్ 1 కప్ బేకింగ్ పౌడర్ అనమాట. 1 స్పూన్ బేకింగ్ పౌడర్, సారీ. నెక్స్ట్ ఇదే స్పూన్తో ఇందాక బేకింగ్ పౌడర్ వేసాను కదా, ఇదే స్పూన్తో నేను 1/2 స్పూను బేకింగ్ సోడా వేస్తున్నాను. 1/2 స్పూన్ బేకింగ్ సోడా. డ్రై ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత నేను మళ్ళీ దాంట్లోనే షుగర్ పౌడర్ కూడా వేసాను. ఆ క్లిప్ మిస్ అయింది. మొత్తం జల్లించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకోవాలా. డ్రై ఇంగ్రీడియంట్స్ పక్కన పెట్టుకున్న తర్వాత నా దగ్గర బీటర్ లేదు, అందుకని నేను మిక్సీలోనే చేస్తున్నాను. మిక్సీలో గ్రైండ్ చేస్తున్నాను. 2 ఎగ్స్ తీసుకున్నాను నేను. నేను చేసే కేక్కి 2 ఎగ్స్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నా. ఈ ఎగ్స్ వేసిన తర్వాత నెక్స్ట్ మనం బటర్ వేసుకోవాలి. బటర్ అయినా ఆయిల్ అయినా, నా దగ్గర బటర్ ఉంది కాబట్టి బటర్ వేసాను. కానీ బటర్ మాత్రం మనము మెల్ట్ చేసుకొని వేసుకోవాలి. నేను మెల్ట్ చేయకుండానే వేసాను, అంటే రూమ్ టెంపరేచర్కి వస్తానే వేసాను. అందుకని నాకు కొంచెం ఆయిల్గా వచ్చింది. మెల్ట్ చేసుకున్న తర్వాత వేసుకుంటే పర్లేదు. ఇప్పుడు మనం ఎగ్స్ వేసినా కంపల్సరీ వెనిలా ఎసెన్స్ మాత్రం వేయాలి, లేకుంటే స్మెల్ వచ్చేస్తుంది. వెనిలా ఎసెన్స్ వేసిన తర్వాత నేను మిల్క్ యాడ్ చేస్తున్నాను. చిల్లుడు మిల్కే మనం యూజ్ చేయాలి, కొంచెం కూల్గా ఉన్న మిల్కే వేయాలి. మిల్క్ మన బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకొని అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, నాకు బ్యాటర్ ఇలాగా నురుగా వచ్చింది, బాగా వచ్చింది. ఇలా వస్తే మనకి అంటే బీటర్తో చేస్తే ఇంకా బాగా వచ్చింది. ఇలా వచ్చినా ఓకే, పర్లేదు. నెక్స్ట్ ఈ పిండిలో మనము ఈ బ్యాటర్ కొంచెం వేసుకొని కలుపుకుందాము. కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి. ఒకవేళ మనకి లూజ్ అయిపోతే మళ్ళీ కష్టము, మనం ఏం చేయలేము. చూసుకొని కలుపుకోవాలి. నేను ఈ గిన్నెలో చేస్తున్నాను. నేను బటర్ గ్రీస్ చేసి దాంట్లో మనం మైదా పిండి డస్ట్ చేశాను. తర్వాత ఈ బ్యాటర్ అనేది అందులో వేస్తున్నాను. స్పాచులాతో వేసుకోండి, నీట్గా వచ్చింది. తర్వాత అందరికి తెలిసిందే, మనం ట్యాప్ చేయాలి, లేకపోతే బబుల్స్ ఉండిపోతాయి. నెక్స్ట్ అడుగు మందంగా ఉండే గిన్నెని మనం ప్రీహీట్ చేసుకోవాలి. ఆ బ్యాటర్ ప్రిపేర్ చేసేటప్పుడే ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇందులో సాల్ట్ వేసాను, కొంచెం మందం తక్కువ ఉందని సాల్ట్ వేసి కింద స్టాండ్ దాని మూతనే పెట్టాను. పెట్టి నెక్స్ట్ ఈ బ్యాటర్ అనేది అందులో పెట్టేశాను. ఇది మనకి 30 to 35 మినిట్స్లో బేక్ అవుతుందంట. అంటే మనం సిమ్ చూసుకోవాలా, మంట అనేది హైలో పెట్టొద్దు, లోలో పెట్టొద్దు. సిమ్కి లోలోకి మధ్యలో ఉండాలి. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవాలి, చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. 30 మినిట్స్ అయితే అయిపోయింది. నేను ఆఫ్ చేశాను. చెక్ చేద్దాం ఇప్పుడు. నైఫ్ తీసుకొని క్లీన్గా అయితే వచ్చింది. దీన్ని మనం అర్జెంటుగా బయట తీసేయాలి, లేకపోతే మాడిపోతుంది. ఓకే, దీంట్లో నుంచి తీసేసాను. దాంట్లోనే పెడితే మళ్ళీ మాడిపోతుంది. ఇప్పుడైతే కొంచెం వేడిగా ఉంది. చల్లారిన తర్వాత డిమోల్డ్ చేసుకొని కొద్దిసేపు కూల్ అయిన తర్వాత మనము క్రీమ్ అనేది అప్లై చేసుకుందాం. ఓకేనా? ఇలాగైతే నేను 2 లేయర్స్గా కట్ చేసుకున్నాను. బాగా స్పాంజీగా వచ్చింది చూడండి, మెత్త. మనం చేసేది వైట్ చాక్లెట్ కాబట్టి నేను వైట్ చాక్లెట్ అంతా తురుము పక్కన పెట్టుకున్నాను. ఫైనల్లీ నా వైట్ ఫారెస్ట్ చాక్లెట్ కేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని మనం నైట్ మా ఆయనతో కట్ చేపిస్తాను. ఇదిగో మా వదిన వచ్చి మొత్తం వాళ్ళ అన్న కోసం ప్రిపేర్ చేస్తుంది. ఇదైతే నేను చేసిన కేకు. ఇది మా అన్న తెచ్చిండు. హాయ్ అక్కి. హాయ్ ఫ్రెండ్స్, డెకరేషన్ అయితే అయిపోయింది. ఏది ఇప్పుడు వెళ్ళి నరేష్ని లేపుదాము. మంచిగా నిద్రపోతుండు బుజ్జి. లేయ్, కేక్ కట్ చేసి పండుకుందరా, లేయ్.
అదే వీళ్ళు వచ్చింది ఇప్పుడు వచ్చింది. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే నరేష్. మీరు ఇప్పుడు వచ్చింది. హాయ్ చెల్లెమ్మ. హాయ్ బాబు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు వచ్చింది మీరు? హాయ్ నరేష్ బాబు గారు హ్యాపీ బర్త్డే. బాబు గారు మీరు వచ్చిన ఆనందం చాలా ఎక్కువ. నెక్స్ట్ చెల్లెమ్మ పోమా. చెల్లెమ్మ థ్యాంక్ యూ ఫర్ యూర్ కమింగ్ సర్ప్రైజ్ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ బుజ్జి. యువర్ సర్ప్రైజ్ మై బర్త్డే సెలబ్రేటింగ్. ఎలా ఉంది సెలబ్రేషన్ అంతా? చాలా డెకరేషన్ అంతా బాగుందా? కానీ కొంచెం కోపం వస్తుంది. నిద్ర లేదు. సరే ఉండి బాగుంది. థ్యాంక్ యూ. సరే సరే కూర్చో. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు నరేష్. హ్యాపీ బర్త్డే టు యు. రెండు సట్ల ఇది చూడు. మళ్ళీ మా స్టార్ట్ డే బుజ్జులు. లవ్ యూ సో మచ్. లవ్ యూ. ఇదేంటి? ఇది ఆఫ్టర్ మ్యారేజ్ అయిన తర్వాత. ఇది రీసెంట్గా విజయవాడ ట్రిప్ పోయినప్పుడు. ఓకే నా డేట్ ఆఫ్ బర్త్ ఈ డేట్ ఆఫ్ బర్త్ అది ఫస్ట్ మీట్ అంటే మేము పెళ్లి చూపులు పోయినాము. అయ్యో మీరు పెళ్లి చూపులకి పోయారా? ఈ డేట్ 3rd month 2022 9th day. తర్వాత ఎంగేజ్మెంట్. నైస్ బుద్ధి బాగుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.